తిరిగి మొగుడు కావాలి అంటూ సాకేతికి దగ్గరవ్వాలని చూస్తోంది. నా పథకాలు తల్లకిందులై నా పగ ప్రతీకారం నెరవేరకపోతే నా అనుభవం ఎందుకు? నాకన్నా తరం చిన్నది. సీత అది గెలిస్తే నా వయస్సు అనుభవం నన్ను వెక్కిరిస్తాయి. ఏం సమాధానం చెప్పాలి? నా అంతరాత్మను ఎలా శాంతపరచాలి? సీత చేసింది అనే కన్నా స్వర్ణ బుద్ధి తక్కువతను అనాలి. అది నిజమే. దీని చపలత్వం మనకు చంపపెట్టయింది. ఎంత చెప్పినా ఇది చెవికెక్కించుకోవడం లేదు. వదిలేవే, డైవర్స్ కోకి అనమంటే అనడం లేదు. దీనికి సడన్ గా సాకేత్ మీద మనసెందుకు మళ్ళిందో? ఆ సీత హంసని ప్రోత్సహించి దీనికి కోపం వచ్చేలా ఉక్రోషం కలిగేలా చేసింది. ఈ పిచ్చిది నా మొగుణ్ణి అదేవర్తి తన్నుకుపోవడానికనే పంతానికొచ్చింది. మూర్ఖత్వం మొండితనం ఎక్కువ కదా. తననుకున్నదే కాని అవతలి వాళ్ళు చెప్పే మాట వినదుగా. దీని సంగతి ఆ సీతకు తెలుసు కాబట్టి ప్రయోగం చేసింది. ఇది దాని ఉత్సులో పడింది. ఆ హంస వీళ్ల నాటకానికి వంతపాడి వేషం వేస్తుందనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం ఆంటీ? ఎట్టి పరిస్థితుల్లో ఆ అక్కా చెల్లెళ్లను ఒకటి కానివ్వను. వాళ్ల మధ్య దూరం అలాగే ఉండాలి, ఇంకా పెంచాలి. వాళ్ల మధ్య శత్రుత్వం చల్లారకూడదు. మంట ఎగేయాలి కాని చల్లారనివ్వకూడదు. వాళ్ళు ఏకమైతే మనల్ని ఏకిపారేస్తారు. మంగమ్మ బతుకు రోడ్డు పాలు చేస్తానని నా మనవరాలికి మాటిచ్చాను. స్వర్ణ జీవితం అల్లకల్లోలం చెయ్యాలని శబదం పూనాను. నా శబదం నెరవేరాలి. ఆ సీత దిక్కు మొక్కులేంది కావాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. వాళ్ళంతా కలిసిపోతే నన్ను మట్టి కరిపిస్తారు. అలా జరగడానికి వీల్లేదు. జరగనివ్వను. పద అరోరా, మంచి పథకం రచిద్దాం. వాళ్ళని బజారుకి ఇడుద్దాం. పద. రారా, వచ్చి కుంకుమ బొట్టు పెట్టు. స్వర్ణ మీద అంత నింద వేసినా ఈ సీత స్వర్ణని నమ్మిందో లేదో అర్థం కావటం లేదు. అది నమ్మితే అక్కా చెల్లెళ్ల మధ్య చిచ్చే, నమ్మకపోతే అంతా ఒకటైపోతారు. అలా జరగడానికి వీల్లేదు. సావిత్రి, త్వరగా తీసుకురా, పిల్లలు నిలబడున్నారు. అమ్మా, నేనిస్తాను. చేసింది చాలు. ఇంకా సిగ్గు లేకుండా హారతి పళ్ళడానికి చేయి చేస్తావేంటి? నేనేం చేయలేదమ్మా. వాగితే పళ్ళు రాలతాయి. ఏం చేసావో చేయలేదో వీడియోనే చెప్పింది. అసలు నువ్వు ఎదురుగా ఉంటేనే అసహ్యం. పో అవతలకి. వీడియో చెప్పింది, ఆడియో చెప్పింది నాకు అనవసరం. నాకే తప్పు తెలీదు. కావాలంటే నేనే అక్కకు హారతిచ్చి లోపలికి తీసుకొస్తా. నీకు హారతిచ్చే అర్హత లేదు. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎందుకు స్వర్ణ హారతిస్తానంటావు? ఆ మాట అక్కను చెప్పమనండి. ఏమిటి అది చెప్పేది? నువ్వేం చేసినా దానికి నీ మీదున్న ప్రేమ చావదు. అది సరే అంటే తప్పు రద్దయిపోతుందా? ముందు నువ్వు తప్పుకో.
చెప్పేది నీకేనే. తప్పుకో, తప్పుకోవే. ఛీ! దుర్మార్గురాలా, దానికి దిష్టి తీయడం కూడా చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావా? ఏం పోయే కాలం వచ్చిందే నీకు? ఇంత కుళ్ళు కడుపులో పెట్టుకుని దానికి హారతిస్తానన్నావా? అది క్షేమంగా ఉండడం నీకు నచ్చడం లేదా పాపిష్టిదానా? నేనేం కావాలని పడలేదు. ఎవరో వెనుక నుంచి నన్ను నెట్టారు. పండు తిన్నాను గాని తొక్క వేయలేదు, మీద పడ్డాను గాని నేనుగా పడలేదు, ఎవరో నెట్టారని ఇంకా అబద్ధాలు ఆడతావేమిటి? అబద్ధాలు చూడు, అబద్ధం ఆడినా అతికినట్టుండాలి. అదంతా అపేక్ష పడుతుంటే నువ్వు కక్ష కట్టి పాపం మూట కట్టుకుంటావేమిటే? అది తల్లవటం కూడా సహించలేకపోతున్నావా? చొప్పనద్దానా? నిజంగా నన్నెవరో నెట్టారు. మళ్ళీ అదే మాట మాట్లాడతావేంటి? ఎవరున్నారు నీ వెనకాల? నీ మార్పు ఆశించి ప్రేమని చంపుకోలేకపోతున్నాను. నా ప్రాణాలకు గాని, నా కడుపులో పెరిగే పసి ప్రాణానికి గాని హాని తలపెడితే నేను సహించను. నేను ఎప్పుడు తప్పనే చెప్పాను. అయినా నీ మూర్ఖపు ప్రేమతో తనని మళ్ళీ మళ్ళీ క్షమిస్తూ వస్తున్నావు. ఇంకా సహించను భరించను అంటావేంటి సీత? ఎంత త్వరగా వదిలేస్తే అంత మేలు జరుగుతుంది. ఎందుకు నన్నెవ్వరూ నమ్మట్లేదు? అప్పుడు ఇప్పుడు నేనే తప్పు చేయలేదు. నేలపాలైన హారతి పళ్ళం ఎర్రనీళ్లే చెబుతున్నాయి. ఇంకా ఎందుకు ఏం చేయలేదంటావు? శుభం అని హారతి ఇవ్వడానికి తెచ్చిన దాన్ని నేలపాలు చేసింది కాక మళ్ళీ ఇంకా ఎవరో తోసారని బుకాయిస్తావేమిటి? బుకాయింపులు. గండం గడిచిందని మేము సంతోషపడుతుంటే నువ్వు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు. అమ్మమ్మ, మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగిన సంఘటనలకు నాకు ఏ సంబంధం లేదు. నా పాత్ర ప్రమేయం అస్సలు లేదు. లేదు గీదు అంటే పీక పిసికి పారేస్తాం. ఓ అవతలికి. అమ్మా సావిత్రి, వెళ్ళి ఇంకో హారతి పళ్ళం తీసుకుని రమ్మా. మా మీదే అనుకున్నాం. ఇంకా లోకం చూడని మా బిడ్డ మీద కూడా చూపిస్తావా పగ? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే తగిన శాస్తి చేసి చూపిస్తా. సీత అడ్డుపడ్డా క్షమించే ప్రసక్తే లేదు. సావిత్రి, త్వరగా రా. లోపలికెళ్ళమ్మా. ఏమిటి సావిత్రిది? ఇది ఆరెంజ్ జ్యూసా? బొప్పాయి వాసన వస్తుంది. ఇది ఈ పిశాచి పనే అయి ఉంటుంది. అక్కతో ఒక్కసారి మాట్లాడి అమ్మా.